దేవళ్లు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరుపేద పిల్లల మధ్య హృదయపూర్వక పుట్టినరోజు వేడుక. ఈరోజు అన్న రాంబాబు గారి తనయుడు శ్రీ కృష్ణ చైతన్య గారి పుట్టినరోజు సందర్భంగా ఒక సేవామయమైన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకను ఆర్భాటంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించడం విశేషం. ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ కుటుంబం సేవా దృక్పథానికి ఇది నిదర్శనంగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన పొదిలి నగర పంచాయతీ మండల అధ్యక్షుడు దేవళ్లు ఆంజనేయులు గారు తన సేవా స్ఫూర్తిని మరోసారి చాటి చెప్పారు. నాయకత్వం అంటే ప్రజల మధ్య ఉండి వారి సంతోషాన్ని పంచుకోవడం అని ఆయన మరోసారి నిరూపించారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా మానవతావాదిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఈ కార్యక్రమం పొదిలి పట్టణంలోని కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో నిర్వహించబడింది. అక్కడ నివసిస్తున్న నిరుపేద పిల్లల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పిల్లల ఆనంద కిలకిలారావాలతో ఆ ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. దేవళ్లు ఆంజనేయులు గారు పిల్లలతో కలిసి సమయం గడిపి వారి మనసులను గెలుచుకున్నారు. చిన్నారులతో ఆత్మీయంగా మాట్లాడి వారికి ఆశీర్వాదాలు అందించారు. వారి చిరునవ్వులు ఈ కార్యక్రమానికి మరింత అందాన్ని తెచ్చాయి. పుట్టినరోజు వేడుక అనంతరం మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. రుచికరమైన వంటకాలను పిల్లలకు అందించి అందరూ సంతోషంగా భోజనం చేసేలా